రెండవది ఏమంటే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ఒక రకంగా చెప్పాలంటే శీతకన్ను వేశారు, నిర్లక్ష్యం చేశారు, నిధులు కేటాయించడంలో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపలేదు. ఆ కేటాయించిన నిధులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేకపోయారు. కాబట్టి ఈసారి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఖచ్చితంగా బడ్జెట్లో 10% ఇరిగేషన్ రంగానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతాము. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా అటు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఏవైతే వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు దాన్ని చేయాలి. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీదుగా సంవత్సరాలు కాలం గడిచిపోతూ ఉంది తప్ప దానికి ప్రాధాన్యత ఇవ్వడం. దానికి పెద్ద ఉదాహరణ ఏమంటే ఇవాళ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1989లో హంద్రీనివా ప్రాజెక్టు, గాలేరు నగర్ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టులు ఆయన ప్రకటించాడు. ప్రభుత్వం పోయింది. మళ్ళీ 1995-96 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వయంగా శంకుస్థాపన చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దాదాపు 29 ఇయర్స్కు కంప్లీట్ అయిపోయింది. 30వ సంవత్సరం వచ్చింది. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేశారు? ఏ ఒక్క ప్రాజెక్ట్ కింద, హంద్రీనివా కింద కానీ, గాలేరు నగర్ ప్రాజెక్ట్ కింద కానీ, వెలుగొండ ప్రాజెక్ట్ కింద కానీ ఒక్క ఆయకట్టు, ఒక్క ఎకరా ఆయకట్టు డెవలప్ చేశారా? మీరు చేయలేకపోయారు. ఆ వెలుగొండ ప్రాజెక్టు అయితే కనీసం వాళ్ళకి ఇనుప సొరంగం కూడా పూర్తి చేయలేకపోయారు. కాబట్టి ఏమంటే ఇవాళ దశాబ్దాలు గడుస్తున్నా సరే ప్రాజెక్టుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప మీరు వాటిని కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ప్రాంత వాసులు కనీసం ఈ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని న్యాయంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టు, గాలేరు నగర్ ప్రాజెక్టు అక్కడ ఆయకట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కాలు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ నిధులు కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రాజెక్టుల గురించి చర్చ కూడా సక్రమంగా చేయడం లేదు. ఈ బడ్జెట్లోనైనా సరే పూర్తి స్థాయిలో దానికి నిధులు కేటాయించాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగంలో తీసుకున్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టు కింద నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి పూనుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సూపర్ 6 హామీలు అమలు చేయడానికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సూపర్ 6 హామీలు ప్రజలు ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 9 మాసాలైనా సరే ఇంతవరకు అవి చేయలేదనే దాంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దానికి కేంద్రీకరణ చేయాలి. వీటితో పాటు ఇవాళ రాష్ట్ర రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటి గిట్టుబాటు ధరల విషయంలో, కనీస మద్దతు ధరల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వం ఒట్టి మాటలతో, వారు ఒట్టి వాగ్దానాలతో కాలయాపన చేయడం కాకుండా ఖచ్చితంగా పంటల స్థిరీకరణ నిధి బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటా ఉన్నారు. కనీసం 1% మీరు కేటాయించిన 3,000 కోట్ల రూపాయలు ఉంటుంది అందులో మీరు. కాబట్టి కనీసం రైతులను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే రైతులకు ఇస్తామని 20,000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే. రైతులకు పంటలు పండి ఇవాళ మిర్చి రైతులను ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడ టమాటా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏ పంటకు కూడా సరిగా గిట్టుబాటు ధర కానప్పుడంతా కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. కాబట్టి పంటల స్థిరీకరణ నిధి, ధరల స్థిరీకరణ నిధి అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దానికి కూడా ఈ బడ్జెట్లో తగు రీతిలో మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.